హరి ఓం. తారహారపఠీరధవళదేహమువాని రమణీయ నీలాంబరంబువాని మణికిరీటస్ఫురన్మస్తకంబులవాని కంకణకేయూరకరమువాని కర్బురమయదీప్తకటిసూత్రములవాని తరళయజ్ఞోపవీతములవాని అతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాని తరుణ వివృత్తనేత్రములవాని సిద్ధమండలంబు సేవింప పుణ్యప్రసిద్ధి వెలసినట్టి యుద్ధచరితు పద్మలోచనుకు పదపీఠంబైన ఘనుని పనగేంద్రుగాంచెనతడు అరయంగయవ్వని కలవిగా నట్టి ఈ సలిలతమానుషజాతి బుట్టి ఆత్మతత్వజ్ఞానహతుడైన వానికి కలుగునే యందు సుఖంబుకింత వెలయ ప్రవృత్తి నివృత్తి మార్గంబుల సుఖమును దుఃఖంబు సొరిది తెలిసి పనిచెడి సంకల్ప ఫలమూలమున బారి కడు సుఖ దుఃఖ మోక్షముల కొరకు దంపతి క్రియామతంబుదగిలి వర్తింతురు దాన మోక్షమేల దక్కియుండు అఖిల దుఃఖహేతువైన ఈ కర్మంబు నెరిగి నన్ను తలపరు ఇచ్చలోన ఆడించున్ హరి దివ్య నాటక గుణ వ్యాపార నృత్యంబులం పాడించున్ జలజాత నేత్ర బిరుధ ప్రఖ్యాత గీతంబులం కూడించున్ సతతంబు జివ్వల తుదిన్ గోవిందనామావళు క్రీడంకిన్నర యక్షకామినులచే కృష్ణార్పిత స్వాంతుడై వాసించునాత్మలో వైష్ణవ జ్ఞానంబు నాశించు భాగవతార్చనంబు భూషించునే ప్రొద్దు పుండరీకాక్షుని భాషించు హరికథా ప్రౌఢి మెరసి ఘోషించు హరినామ గుణనికాయంబులు పోషించు పరతత్వబోధమరసి సేవించు శ్రీకృష్ణ సేవనికరంబు సుఖమున జేయు ఈసునకు బలులు పాడించు వైకుంఠ భర్త నటన రూపవర్తన గుణనామదీపితోరు గీతజాత ప్రబంధ సంగీత విధుల కేశవ ప్రీతిగా చిత్రకేతుడపుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి చెప్తూ ఉన్నాడయ్యా. ఏమిటి అంటే, సాధారణంగా మానవులందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారంటే, నా భుజాల్లో శక్తి ఉంది, నా కాళ్ళల్లో గమన శక్తి ఉంది, నా నోటికి తినేటువంటి శక్తి ఉంది, నా చెవులకి వినేటువంటి శక్తి ఉంది, నా కళ్ళకు చూసేటువంటి శక్తి ఉంది. ఇలాగా దీనికి ఈ శక్తుల్ని నేను పెంపొందించుకోవాలి అంటే నేను ఆహారాన్ని తినేస్తే చాలు, మంచి రకరకాలైనటువంటి న్యూట్రియస్ ఫుడ్స్ తినేస్తే చాలు, తర్వాత ఒక రకమైనటువంటి అభ్యాసం ఇది చేసేసినట్లయితే నా బ్రెయిన్, నా ఇంటలెక్ట్ పెరిగిపోతూ ఉంటుంది, కష్టపడితే కష్టే ఫలే అని చెప్పి రకరకాలైనటువంటి వాదనలతో ఈ సమస్తమైనటువంటి మానవులు కూడా ఉంటూ ఉంటారు. అదేవిధంగా దేవతలు ఉంటారు, అదేవిధంగా మునులు, సాధ్యులు వీళ్ళందరూ కూడా అదేవిధంగా ఉంటూ ఉంటారు. మేము బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసినట్టయితే బ్రహ్మ ఋషి పదం వచ్చేస్తుందని ఒక ఆయన, లేకపోతే సమస్తమైనటువంటి సిద్ధులు వచ్చేస్తాయని మరొక ఆయన. ఈ విధంగా అటు మహాత్ములైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి సాధారణమైనటువంటి జీవుల వరకు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇది తప్పు, ఇది కాదు, ఉండవలసినటువంటిది ఏమిటి అనేటువంటి విశేషాన్ని చాలా లైవ్లీగా ఒక కథా రూపంలో ఒక ఇల్లస్ట్రేషన్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తూ ఉన్నాడయ్యా. అదే ఈ విరాట్ పురుషుణ్ణి దేవతలు లేపడం అనేటువంటి విషయం. ఇందటికొని మనం చూసాం, విరాట్ స్వరూపంలో దేవతలు అందరూ వచ్చేసారు కదా. అన్ని అంటే ఏమిటి, ఆ విరాట్ స్వరూపంలో కొన్ని లక్ష సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రప స భూమిం విశ్వతో వృత్వాత్యతిష్ట దశాంగులం అనేటువంటిది. అంటే సహస్రాధికంగా
శీర్షాలతోనూ అనేక రకాలైనటువంటి 84 లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా వచ్చేసే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. వచ్చేయగానే వాటి పని అవి ప్రారంభించేసేయా అంటే ప్రారంభించలేదు. అంటే ఉదాహరణకి ఏమిటంటే కరెంట్ ఉందండి, లోపల బల్బులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం చేశానంటే నేను మెయిన్ స్విచ్ ఆపేశాను. అంటే లోపలికి వచ్చి కరెంటు ఊరంతా ఇంటి అంతా ప్రవహించేటువంటి కరెంటు స్విచ్, మెయిన్ స్విచ్ ఆపేశాను అనుకోండి. ఆపేసిన తర్వాత లోపలికి వచ్చి మెయిన్ స్విచ్ నేను ఆర్పినట్టు అన్న సంగతి మీకు తెలియనప్పుడు ఇక్కడికి వచ్చి ఫ్యాన్ స్విచ్ వేస్తారు, ఫ్యాన్ తిరగదు. అక్కడికి వెళ్ళేదో ఫ్రిడ్జ్ స్విచ్ వేస్తారు, ఫ్రిడ్జ్ పనిచేయదు. ఏసీ వేస్తారు, ఫ్రిడ్జ్ పనిచేయదు. ఇలాగా మన ఇంట్లో ఉండేటువంటి ఏ వస్తువుల మీద ఉన్నటువంటి స్విచ్లు ఆపరేట్ చేసినా అది పనిచేయదు. ఎందుకు? నేను మెయిన్ స్విచ్ ఆపేశాను. అదేవిధంగా ఇక్కడ స్విచ్లు ఏమిటంటే ఇంట్లో ఉండేటువంటి ఆ వస్తువులకి స్విచ్లు ఏమిటంటే దేవతలు, మెయిన్ స్విచ్ ఏమిటంటే పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ ఈ సహస్ర శీర్షాలలోకి, సహస్ర పాదాలలోకి, సహస్ర హస్తాలలోకి, ఈ సమస్తమైనటువంటి జీవుల్లోకి ఆ పరమాత్మ అనేటువంటి మెయిన్ స్విచ్ ఆపరేట్ అయితేనే కానీ ఇవన్నీ ఆపరేట్ అవ్వలేవు. కాబట్టి అటువంటి పరమాత్మ మీద మనం భక్తి చెయ్యాలమ్మా. దేవతలందరూ వచ్చేసారుగా, చేతుల్లోకి ఇంద్రుడు వచ్చేసాడు, నా చేతుల్లోకి ఇంద్రుడు వచ్చేసాడు, నా కళ్ళల్లోకి సూర్యుడు వచ్చేసాడు, నా నోట్లోకి వరుణుడు వచ్చేసాడు, నా చెవులకేమో నా బుద్ధిలోకి బ్రహ్మదేవుడు వచ్చాడు, నా చెవుల్లోకి మరొక అధిష్టాన దేవత వచ్చేసాడు, కాళ్ళకి హరి అనేటువంటి దేవత, అధిష్టాన దేవత వచ్చేసాడు. కానీ లేవలేకపోతున్నాడు. అంటే గర్భంలో ఉండేటువంటి ఆ శిశువు పైకి లేవలేకపోతున్నాడు. అన్ని దేవతలు వచ్చేసాయి, చర్మం గిర్మం అన్నీ వచ్చేసాయి, నన్ను చెప్పుకున్నవన్నీ వచ్చేసాయి. కానీ లేవడానికి కష్టంగా ఉంది, లేవలేకపోతున్నాడు. మరి ఇప్పుడు ఆ లేపడానికి కావలసినటువంటి వాడు ఎవడొస్తాడు అనేటువంటిది చివరి శ్లోకాల్లోకి కపిల మహర్షి తల్లికి చెప్తూ ఉన్నాడు. విదురా అని చెప్పిన విషయాన్ని చాలా గ్రాఫికల్గా సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పి, అయ్యా పరీక్షితు, మనకి ఎన్ని సామర్థ్యాలున్నా, ఎన్ని తపోప్రభావాలున్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఏదున్నా సరే అదంతా కూడా ప్రకటితం అయ్యి అవి కార్యోన్ముఖం కావాలి అంటే ఉండవలసినటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తిని మనం ధ్యానించినట్లయితే వీటిల్లోకి ఆ పౌరుషము, ఆ శక్తి, ఆ ప్రభావం వీటిలో కలుగుతుంది అనేటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్ని ఆ విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడయ్యా అనేటువంటి విషయం చేసిన తర్వాత ఆ దేవతలు ఎలా లేపలేకపోతున్నారో అనేటువంటి విషయాన్ని 63, 64, 65 ఆ శ్లోకాల్లో కపిల మహర్షి దేవహూతికి చెప్తూ ఈ విధంగా చెప్పాడు. 63వ శ్లోకంలో వన్నిర్వాచా ముఖం భేజే నో ఉదతిష్ట తదా విరాట్ ఘ్రాణేన నాసికే వాయుర్నోదతిష్ట తదా విరాట్. వన్ని అగ్ని, వాచ వాక్కులోకి, నోట్లోకి అగ్ని, ముఖాన్ని ప్రవేశించాడయ్య. అంటే నోరంటే వాక్కు ద్వారా వాక్కులు వచ్చాయి, తర్వాత ఏమో ముఖం వచ్చింది, ముఖం అంటే నోట్లోకి వచ్చింది. దీంట్లోకి అగ్నిదేవుడు అధిష్టాన దేవత ప్రవేశించాడు. తదా అప్పుడు విరాట్, ఆ విరాట్ పురుషుడు నా ఉదతిష్ఠత్ పైకి లేవలేకపోతున్నాడు. ఇప్పుడు గర్భంలో ఉండేటువంటి శిశుడికి నోరు వచ్చిందిగా, ఆహారం తినేటువంటి పరిస్థితి వాడికి ఏర్పడుతూ ఉండడానికి కదా నోరు వచ్చింది. దాంట్లోకి అగ్ని అనేటువంటి అధిష్టాన దేవత వచ్చాడు కదా, అయినా సరే వాడు లేవలేకపోతున్నాడు. అదేవిధంగా విరాట్ పురుషుడు అగ్ని లోపలికి వచ్చినంత మాత్రంలో ఆ విరాట్ పురుషుడు లేవలేకపోతున్నాడు. తరువాత వాయు ఘ్రాణేన నాసికే తదా విరాట్ నా ఉదతిష్ఠత్. వాయుదేవుడు ఘ్రాణేంద్రియంలోకి వాయుదేవుడు నాసికాపుటంలో నుంచి లోపలికి వెళ్ళినా కూడా ఓ అమ్మా విరాట్ నా ఉదతిష్ఠత్ పైకి లేవలేకపోతున్నాడు. అంటే ఈ జీవుడు ఈ లిమిటెడ్గా శక్తి కలిగినటువంటి దేవతలు వచ్చినా సరే వాళ్ళు ఆ విరాట్ పురుషుడు పైకి వచ్చి కార్యోన్ముఖం అయ్యేటువంటి స్థితి లేదమ్మా అని చెప్పిన తర్వాత 64 నుంచి 69 శ్లోకాలలో ఏ దేవతలు ఎలా వచ్చి ఆ విరాట్ స్వరూపుణ్ణి లేపుదామని ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు అనేటువంటి
ఆ 6 శ్లోకాల్లోనూ కూడా చెప్పారు. అక్షిణీ చక్షుషాదిత్యో నోదతి తిష్టత్తదా విరాట్ శ్రోత్రేణ కర్ణౌ చ దిశో నోదతిష్టత్తదా విరాట్. ఆదిత్యుడు చక్షురింద్రియాలకు అధిష్టాన దేవత కాబట్టి చక్షుష అక్షిణి కన్నుల్ని ఆదిత్యుడు వచ్చి కళ్ళల్లోకి వచ్చాడు. దిశ దిగ్దేవతలు శ్రోత్రేంద్రంలోకి కర్ణౌహి చెవుల్లోకి ఓషధులు రోమాల్లోకి ఓషధాదేవతలు వచ్చారు, ఔషధ దేవతలు వచ్చారు. దేని ద్వారా అయితే త్వచం త్వకేంద్రియం ద్వారా వాళ్ళు వచ్చారమ్మా. వచ్చిన ఆపహతు తర్వాత ఆపోదేవత అంటే జల అధిష్టాన దేవత అయినటువంటి వాడు రేతస్సుతో శిష్ణం జననేంద్రియాన్ని లోకి వచ్చినా కూడా లేవలేకపోతున్నాడు. త్వచం రోమభి ఓషధ్యో నా ఉదతిష్టతి విరాట్ ఆ విరాట్ స్వరూపం లేవలేకపోతున్నాడు. గుదం మృత్యురపానేన విసర్జనేంద్రియంలోకి మృత్యుదేవత కూడా వచ్చిన నా ఉదతిష్ట తదా విరాట్ ఆ విరాట్ స్వరూపమైనటువంటిది లేవలేకపోతున్నాడు. హస్తాం ఇంద్రో బలేనైవ నా ఉదతిష్ట తదా విరాట్ నా ఉదతిష్టతి తదా విరాట్. ఎప్పుడు హస్తాం ఇంద్రే బలేనైవ మహాబలవంతుడైనటువంటి ఇంద్రుడు ఆ చేతుల్లోకి వచ్చిన అధిష్టాన దేవత కింద వచ్చినా గడే లేవలేకపోతున్నాడు. అంటే విరాట్ స్వరూపంలో ఉండేటువంటి కోట్లాది జీవరాశుల యొక్క కోట్లాది దేవతల యొక్క భుజాలలోకి ఇంద్ర సమన్వితమైనటువంటి శక్తి వచ్చినా సరే లేవలేకపోతుంది. ఉదాహరణ మనం కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, పైకి లేవాలి అంటే ఆ కుర్చీకి ఉండేటువంటి 2 హ్యాండ్స్ మీద మనం మన చేతులతో అదిమి కదా పైకి లేస్తాం. అదేవిధంగా కాళ్ళను అదిమి కదా మన శరీరాన్ని పైకి లేపుతాం. మరి శరీరం ఉంది, మరి కాళ్ళతో నొక్కి పైకి ఎందుకు లేవాలి? ఒకసారి నువ్వు లేచిపోవచ్చుగా, ఎందుకు లేవలేకపోతున్నావు? కాళ్ళని భూమి మీద అదిమి పెట్టి పైకి లేస్తున్నావు. అదేవిధంగా పడుకున్నప్పుడు నీ నడ్డిలో ఉండేటువంటి దాన్ని పైకి ఆ శక్తిని ఉపయోగించి పైకి లేస్తున్నావు. ఇప్పుడు అలాగా మేము లేస్తున్నాం కదండి, చేతుల్లో బలం ఉంది, చేతులు కుర్చీకి 2 చేతులు ఇలా పెట్టి ఆనిపెట్టి పైకి లేస్తున్నాం కదా, చేతుల్లో బలం ఉంటే చాలు నేను లేచిపోతున్నాను అనుకునేటువంటిది చాలా తప్పుడు కాన్సెప్ట్ అమ్మా. కాదు, చేతుల్లో బలం ఉన్నంత మాత్రంలో కుర్చీ హ్యాండిల్స్ పెట్టి నువ్వు పైకి లేస్తున్నావు అంటే అది కాదు. అది వీఆర్ మిస్సింగ్ ఏ వండర్ఫుల్ లాజిక్ దేర్ అనేటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఆ ఉండవలసినటువంటి శక్తి, ఈ చేతులకి బలం, కాళ్ళకి బలం, చక్షులకి బలం, శ్రోత్రేంద్రియాలకి బలం, నాలుగుకి బలం, జీర్ణాశయానికి బలం, రక్తానికి బలం, ఇవన్నీ ఎవరిస్తున్నారు అంటే అక్కడ ఉండేటువంటి అధిష్టాన దేవతలు అక్కడ ఉన్నా, స్విచ్లు ఉన్నా, మెయిన్ స్విచ్లో నుంచి కరెంట్ వస్తేనే ఇవన్నీ పనిచేస్తాం. ఈ స్విచ్లన్నీ పనిచేస్తూ ఉంటాయి, అప్పుడు నువ్వు లేస్తూ ఉంటావు. కాబట్టి ఆ మెయిన్ స్విచ్ ఏమిటో చెప్తానమ్మా అంటూ వీళ్ళు లేవలేకపోతున్నారు ఇంతమంది వచ్చినా అనేటువంటి విషయాన్ని చెప్తూ విష్ణుర్గత్యైవ చరణం నా ఉదతిష్ట తదా విరాట్. ఈ కాళ్ళకి గమనశక్తికి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణువు వచ్చినా సరే పాదాలలోకి చరణాల్లోకి వచ్చినా నా ఉదతిష్ట తదా విరాట్. ఆ విరాట్ స్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి స్వరూపం లేవలేకపోతుంది. నాడీ నద్యో లోహితేన నా ఉదతిష్ట తదా విరాట్. ఈ రక్తనాళాలలోకి రక్తం ఉన్నా సరే, లోహిత అంటే రక్తం ఉన్నా సరే, నాడుల్లో రక్తం ఉన్నా సరే నా ఉదతిష్ట తదా విరాట్ నా ఉదతిష్ట లేవలేకపోతున్నాడు. క్షుత్రుభ్యాం ఉదరం ఆకలి, తర్వాత పిపాస అంటే దాహం, ఇవి 2 ఉన్నా సరే సింధోర్నా నా ఉదతిష్ట తదా విరాట్. ఆకలిస్తోంది, ఇది తీసుకునేటువంటి ఆ పిపాసని కలిగించేటువంటి ఆకలి కలిగించేటువంటి ఆ దేవతా స్వరూపాలు ఉన్నా, సముద్రాలు లాంటి వాటిల్లో ఉన్నా, అవి ఉన్నా కూడా ఆ విరాట్ స్వరూపం లేచి కార్యోన్ముఖమయ్యి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సృష్టిలాగా కనిపించటం లేదమ్మా. తర్వాత బుద్ధ్యా బ్రహ్మ, తర్వాత హృదయం మనసో చంద్రో నా ఉదతిష్ట తదా. ఈ బుద్ధిలోకి
హృదయానికి మనసుకి చంద్రుడు వచ్చినా సరే, చంద్రుడు అనేటువంటి అధిష్టాన దేవత వచ్చినా సమస్త జీవుల్లో ఉండేటువంటి మనసు బుద్ధి అనేటువంటివి లేవలేకపోతున్నాయి. అంటే ఏమిటంటే విరాట్ స్వరూపంలో ఉండేటువంటి హృదయం, మనసు, నాడులు, రక్తము, తర్వాత అన్ని ఇంద్రియాల్లోకి ఆయా అధిష్టాన దేవతలు వచ్చి కూర్చున్నా కూడా కార్యోన్ముఖం అయిపోయి ఈ సృష్టిలో వాటి యొక్క ప్రవర్తనను కలిగించలేనటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. తర్వాత బుద్ధ్యా బ్రహ్మాపి, సాక్షాత్తు బ్రహ్మదేవుడే బుద్ధిలోకి వచ్చినా సరే, హృదయంలోకి బుద్ధిలోకి ఆయన వచ్చినా సరే, నా ఉదతిష్ఠత్తదా విరాట్. విరాట్ అంటే పైకి విరాజమానం అవడం అనేటువంటిది, అంటే కార్యోన్ముఖమయ్యి విస్తారంగా కనిపిస్తూ ఆ యాక్టివిటీ స్వరూపంలోకి కనిపించేటువంటి ఆ కాన్సెప్ట్ని విరాట్ అంటారు. విరాట్ పురుషుడు అంటారు. అదన్నమాట విరాట్ అంటే అది అర్థం. అంటే ఏమిటి, ఏ జీవరాశి ఉన్నా సరే ఆ జీవరాశి అది కార్యోన్ముఖమయ్యి అది చైతన్యంతో ఇటు అటు కదులుతూ ఉండడానికి ఆ ఇంద్రియాలకు తగ్గట్టు అధిష్టాన దేవతను వాళ్ళంతా కూడా దే ఆర్ లిమిటెడ్. వాటి శక్తులు చాలా లిమిట్గా ఉంటాయి, వాటికి పరిమితులు ఉంటాయి. అలాంటి పరిమితులతో ఉన్నటువంటి చేతిలో బలం ఉంది, బాగానే ఉందండి. కంటిలోకి రోగం వస్తే ఈ చేతి బలం కంటికి పనిచేయదు కదా. కంటిలో ఉండేటువంటి వాడు, కంటిలో ఉండేటువంటి అధిష్టాన దేవత కంటికి మాత్రమే పనికొస్తాడు. వాడు మళ్ళీ చెవికి పనికిరాడు. ఈఎన్టీ స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ అంటారు. ఈ స్కిన్ స్పెషలిస్ట్ గారి దగ్గరికి వెళ్ళి కంటికి ఆపరేషన్ చేయమంటే నువ్వు ఎందుకు చదువుకున్నారో డాక్టర్ ఎట్లా అడిగినట్టు ఉంటుంది. అందువల్ల ఏమిటంటే ఎక్కడికక్కడ ఇవన్నీ స్పెషలిస్ట్స్. ఈ స్పెషలిస్ట్ని అన్నింటినీ నడిపేటువంటి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు. అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు, ఆల్రౌండర్ ఒకడు ఉంటాడు. ఆ ఆల్రౌండరు ఉంటేనే తప్ప వీటి యొక్క పరిస్థితి కదలదమ్మా అని చెప్పి రుద్రోభి అభిమత్య హృదయం, అహంకారం. హృదయం అంటే ఇక్కడ అహంకారం. అహంకారానికి అధిష్టాన దేవత అయినటువంటి రుద్రుడు ఉన్నా కూడా నా ఉదతిష్ఠత్తదా విరాట్. ఆ విరాట్ స్వరూపుడైనటువంటి వాడు పైకి లేవలేదమ్మా అన్నాడు. అన్న తరువాత అప్పుడు ఏమిటి ఇలా లేవలేకపోతున్నాడు ఈ విరాట్ స్వరూపంలో ఉండేటువంటి వాడు అని అనేటప్పటికీ అప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి కదలిక రావడం ప్రారంభించింది. ఎవరు వచ్చారబ్బా కదలిక వచ్చింది అంటే, చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రవిశద్యథా విరాట్ తదైవ పురుష ఉదతిష్ఠత. సలిలాత్ అంటే ఆ నీటిలోంచి, అంటే ఏమిటి, అండం చుట్టూ నీరుందిగా. ఇప్పుడు విరాట్ స్వరూపుడు ఎందులో ఉన్నాడు, అండంలో ఉన్నాడు, గుడ్డులో ఉన్నాడు, అంటే గర్భంలో ఉన్నాడు అన్నమాట. తల్లి గర్భంలో పిల్లవాడు ఉన్నట్టుగా అండంలో విరాట్ స్వరూపుడు ఉన్నాడు. వాటిల్లోకి ఈ శక్తులన్నీ వచ్చేసినా సరే అండం పగిలి ఆ విరాట్ స్వరూపం పైకి రావటం లేదు, వచ్చి వాటి కార్యక్రమాలు చేయటం లేదు. ఈ దేవతలు అందరూ వచ్చేసారు, ఇవన్నీ వచ్చేసాయి. ఈ దేవతలు వచ్చినా ఎవరు వచ్చినా సరే చిత్తేన చైత్య అంటే చిత్తానికి అధిష్టాన దేవత అయినటువంటి వాడు, క్షేత్రజ్ఞుడు యదా ఏ సమయంలో అయితే చిత్తేన తన యొక్క చైతన్య శక్తి, ఇక్కడ చిత్తేన అంటే తన యొక్క చైతన్య శక్తి చేత. చైతన్య శక్తి వేరు, శక్తి వేరు. చైతన్య శక్తి వేరు, చైతన్యము వేరు. చైతన్య అంటే శక్తి వేరు. మామూలుగా శక్తి ఉంటుంది, దానిని డ్రైవ్ చేసేటువంటి శక్తిని డ్రైవ్ చేసేటువంటి దానిని చైతన్య శక్తి అంటారు. శక్తిలో చైతన్యాన్ని కలిగించి శక్తిని ఆపరేట్ చేసేటువంటి దాన్ని చైతన్య శక్తి అంటారు. అది ఎవరు అంటే క్షేత్రజ్ఞుడు, అది పరమాత్మ. ఇన్ని శక్తులు ఉన్నాయి, కానీ ఆ శక్తులను పని చేయించడానికి, వాటిని ట్రిగ్గర్ చేసి వాటిని ప్రచోదనం చేయడానికి చైతన్య శక్తి అనేటువంటిది, దాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రజ్ఞుడు అంటే జ్ఞ అంటే తెలుసుకునేటువంటి వాడు. క్షేత్రములు అంటే ఇవన్నీ అన్నమాట. ముక్కు, కాలు, చెవి, ఈ ఇంద్రియాలు, ఈ లోకాలు, ఇవన్నీ క్షేత్రాలు. దే ఆర్ ఆల్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ అంటే మ్యాటర్తో కూడుకుని స్పేస్ ఆక్రమించినటువంటి వాటిల్లో ఎక్కడికి పడితే అక్కడ ఆయా శక్తులు అలా ఉన్నా ఆ శక్తులలోకి చైతన్య శక్తి అవన్నీ శక్తులలోకి చైతన్య శక్తి రావాలి. ఆ చైతన్య శక్తి క్షేత్రజ్ఞ, వాడికి తెలుసు
చేతుల్ని ఎలా కలపాలి, కాళ్ళని ఎలా కలపాలి, కళ్ళని ఎలా కలపాలి, ఆ అధిష్టాన దేవతల్ని వాడిని ప్రచోదనం చేస్తాడు. ఆ చైతన్య శక్తి ఈ కంట్లో ఉండేటువంటి శక్తిని, చెవిలో ఉండేటువంటి శక్తిని, చేతిలో ఉండేటువంటి శక్తిని, కడుపులో ఉండేటువంటి శక్తిని, వీటిల్ని ప్రవోక్ చేస్తాడు. ఆ శక్తుల్ని హీ మేక్స్ దెమ్ టు ఆపరేట్. అవన్నీ ఆపరేట్ చేసేటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. వాడికి తెలుసు కంట్లోకి వెళ్ళి ఎంత శక్తిని కంట్లోకి పెడితే కళ్ళు చూడగలవు, ఎంత శక్తిని చెవుల్లోకి పెడితే ఎంత దూరం వినగలవు, ఎంత ఫ్రీక్వెన్సీని వినగలవు. అదేవిధంగా చేతికి ఉండేటువంటి అనంతమైనటువంటి శక్తి, లిమిట్గా ఉండేటువంటి శక్తి అని వాటి యొక్క ప్రపోర్షన్స్ని, వాటి యొక్క డోస్ని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞుడు. అంటే అది అన్నమాట క్షేత్రం, ఆ ఫీల్డ్, ఆ ఎగ్జిస్టెన్స్ యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడమ్మా. అటువంటి క్షేత్రజ్ఞుడు ప్రావిశత్. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు, ప్రవేశించాడు. ఎప్పుడైతే ప్రవేశించాడో విరాట్, అప్పుడు ఆ విరాట్ పురుషుడు ఉన్నాడే, అప్పుడు ఆ పురుషుడు సలిలాత్, ఆ నీళ్లల్లో నుంచి, అంటే ఆ అండాన్ని పగలగొట్టుకుని ఆ నీళ్లల్లో నుంచి ఉదతిష్ఠత పైకి వచ్చాడు. అంటే ఏమిటన్నమాట, మామూలుగా గర్భంలో ఉండేటువంటి పిల్లవాడు బయటకు వచ్చినప్పుడు ఏమంటే ఉమ్మి నీరు అంటారు కదా, దానిని పగలగొట్టుకుంటూ బయటకు వస్తాడు. అదన్నమాట ఆ సలిలాత్ ఉపతిష్ఠత, దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఎప్పుడు కలిగింది అంటే ఆ క్షేత్రజ్ఞుడు లోపలికి వచ్చినప్పుడు, శక్తులన్నీ ఉన్నా క్షేత్రజ్ఞుడు లోపలికి వచ్చినప్పుడు. అంటే నేను వెళ్ళి మెయిన్ స్విచ్ని ఆన్ చేస్తే అప్పుడు ఈ శక్తులన్నీ, ఫ్యాను, లైట్లు, ఫ్రిడ్జ్లు, గిజులు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఆ మెయిన్ స్విచ్ క్షేత్రజ్ఞుడు. వాడికి ఈ బల్బులోకి 40 వాట్స్ బల్బులోకి 40 వాట్సే పంపించాలి, అదే ఫ్రిడ్జ్లోకి ఏదో ఎంత పంపించాలి, ఇంకో దాంట్లోకి ఏదో 5 యాంప్స్ పంపించాలి, దీంట్లో 1.5 యాంప్సే పంపించాలి అని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్స్కి ఉండేటువంటి శక్తులను, ఆ వైర్లో శక్తులు ఉంటాయి, ఉన్న వాటిని అకార్డింగ్లీ కంట్రోల్ చేసేటువంటి క్షేత్రజ్ఞుడు, వాటి యొక్క క్షేత్రాలు తెలిసినటువంటి దాన్ని చైతన్యుడు అంటారమ్మా. అటువంటిది చిత్తేన హృదయం చైత్య. చిత్తానికి అధిష్టాన దేవత. అంటే హృద్దేశే తిష్టతి అర్జున అన్నాడు. వీడు ఎక్కడుంటాడు ఈ క్షేత్రజ్ఞుడు అంటే హృద్దేశే తిష్టతి అర్జున. ఓ అర్జున, హృదయ దేశంలో ఉంటాయి. హృదయం అంటే చిత్తం అన్నమాట. చిత్తేన హృదయం చైత్య. హృదయంలో దీనికే భగవాన్ రమణ మహర్షులు కూడా ఏమిటంటే, మనకు ఉండేటువంటి గుండెకి కొంచెం పక్కంగా ఒక చిన్న రంధ్రం ఉంటుంది, దాన్ని హృద్ అయం అంటారు. అక్కడ ఉంటాడు ఈ చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు యొక్క ప్రభావం వల్లే ఈ అధిష్టాన మన శరీరంలో ఉండేటువంటి అధిష్టాన దేవతలందరూ పనిచేసి ఈ విరాట్ స్వరూపం అంటే ఇలాగా ఈ పనులు చేసేటువంటి, అవయవాలతో పనులు చేసేటువంటి సమస్తమైనటువంటి జీవులు కూడా ప్రవర్తన చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఈ విధంగా పైకి లేచాడమ్మా విరాట్ పురుషుడు, నీటి నుంచి లేచాడమ్మా అని చెప్పిన తరువాత ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఎలాగంటేట, యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియమనోధియ ప్రభవంతి వినా ఏననుత్థాపయుతుమోజస. అమ్మా, దీనికి నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకో, వాడు క్షేత్రజ్ఞుడు లేకుండగా, అంటే ఏమిటి, ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు లేకుండగా ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి తమ బలంచే లేపలేవు. అంటే ఏమిటి, వాడు నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఉన్నాడమ్మా, వాళ్ళ ప్రాణం ఉందిగా, విశ్వాసాలు జరుగుతున్నాయిగా, వాడి బుద్ధి ఉందిగా, వాడి ఇంద్రియాలకి బలం ఉందిగా, వాడికేమో ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఉన్నాయిగా, రాత్రి చదివినటువంటివి, రాత్రి చూసినటువంటివి, ఆ జ్ఞాపకాలు అన్నీ కూడా ఉన్నాయిగా, వాడికి రుచులు గీచులు అవన్నీ ఉన్నాయిగా. మరి వాడిని నిద్ర ఎవరు లేపుతున్నారు? వాడి నడ్డి లేపుతుందా, వాడి ముడ్డి లేపుతుందా, వాడి చేతులు లేపుతున్నాయా, వాడి ఇంద్రియాలు లేపుతున్నాయా, వాడు మహాపండితుడితే వాడి పాండిత్యం లేపుతుందా? ఎవరు లేపుతున్నారమ్మా వాడిని అంటే క్షేత్రజ్ఞుడు లేకుండా. అంటే లోపల నిన్ను నిద్ర లేపేటువంటి వాడు, నిన్ను నిద్ర పుచ్చేటువంటి క్షేత్రజ్ఞుడు, ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఒకడు ఉండి
అప్పుడు ఆ పరమాత్మ ఒరే విరవెధవ తెల్లవారింది నిద్ర లేరా అని చెప్పి స్విచ్ ఆన్ చేస్తాడు. చెయ్యగానే అప్పుడు ప్రాణం తెలివి వస్తుంది, ప్రాణానికి తెలివి వస్తుంది. అప్పుడు మనసుకు వస్తుంది, 6 అయింది 7 అయింది, తర్వాత ఏదో గుడ్ మార్నింగ్, ఇవన్నీ తయారవుతుంది. అలా నిద్ర లేపేటువంటి వాడమ్మా, నిద్రపోతున్నటువంటి వ్యక్తిని క్షేత్రజ్ఞుడు లేకుండా ప్రాణం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఉన్నా సరే వాటి యొక్క బలంతో లేవలేవు. అదేవిధంగా ఆ దేవతలు ఆ విరాట్ పురుషుణ్ణి లేపలేకపోయారమ్మా అన్నాడు. ఉదాహరణకి నిద్రపోతున్నాడంటే మనలాంటి మానవులు అనుకోండి. ఇప్పుడు నిజంగా ప్రాణం పోయినటువంటి వాడు అది చాలా లాంగ్ స్లీపే కదా, దీర్ఘ నిద్ర కదా. అందులో మనం గాలి పంపించామనుకో వెంటిలేటర్స్ ద్వారా, వీటి ద్వారా, వాటి ద్వారా, వాళ్ళ రక్తం ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు లేవగలుగుతున్నాడు అంటే క్షేత్రజ్ఞుడు లేడు కాబట్టి. అదే విధంగా నిద్రపోతున్నటువంటి మనిషిని ఏ విధంగా అయితే ఆ క్షేత్రజ్ఞుడు లేకపోతే లేవలేపో, కాబట్టి ఇప్పుడమ్మా ఆ క్షేత్రజ్ఞుడిని మనము దర్శించాలి. ఆ క్షేత్రజ్ఞుడినే ప్రత్యేగాత్మ అంటారు అని చివరి 72వ శ్లోకం రేపు చూసి తర్వాత 27వ అధ్యాయంలోకి వెళ్ళి ఆయన ఏం చెప్పాడనేటువంటి విశేషాన్ని చూద్దాం.